అంటరానితనం ఎట్ట మొదలైందంటే 543లో బుద్ధుడే చేంజ్ చేశాడంటే ఈ దేశంలో మొత్తం కులం మతం లేదు అని చెప్పేసి యజ్ఞయాగాలు లేవని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. అప్పుడు ఈ కులాల వాళ్ళందరూ ఏం చేశారంటే వర్ణాల వాళ్ళు అప్పుడు ఈ వర్ణాల వాళ్ళందరూ ఏం చేశారంటే బౌద్ధంలోకి వెళ్ళిపోయారు. బౌద్ధంలోకి వచ్చిన తర్వాత మొత్తం వ్యవస్థ అంతా సమానం అయిపోయింది. అశోకుని కాలంలో కులం అనేది లేకుండా సన్నగిల్లిపోయింది, నామమాత్రంగా ఉంది. అప్పుడు అశోకుని మునిమనవాడు బృహద్రథుడు, ఈ బృహద్రథుడు అనేవాడు రాజు అయినప్పుడు ఆయన దగ్గర ఒక పనివాడు చేరిండు, వాని పేరే పుష్యమిత్రుడు, బ్రాహ్మణుడు. ఆయన మెల్లగా ఏం చేశాడు, సైన్యాధ్యక్షుడు అయ్యాడు. అంటే కమాండర్ ఇన్ చీఫ్, ఆర్మీ హెడ్ అయ్యాడు. ఒకరోజు పరేడ్ గ్రౌండ్లో నమస్కారం పెడతా ఉన్నారు. ఇక్కడ బృహద్రథుడు ఉన్నాడు, బృహద్రథుడు మనోడు బుద్ధరాజు బౌద్ధుడు, ఆ పక్కనే పుష్యమిత్ర శృంగుడు ఉన్నాడు. వీడు వరలో కత్తి తీసి తల నరికేశాడు. బృహద్రథుని తల ఎగిరి నేల మీద పడ్డది. అప్పుడు ప్రకటన చేశాడు, నేను రాజునవుతున్నాను. పుష్యమిత్ర శృంగ కాదు శృంగ, ఆ పుష్యమిత్ర శృంగుడే శ్రీరాముడు. ఆ పుష్యమిత్ర శృంగుడు రాజు అయిన తర్వాత ఏం చేశాడంటే 100 యాగాలు చేశాడు. 100 యాగాలు చేసి బ్రాహ్మణ మతాన్ని పునరుద్ధరించాడు. అప్పుడు ఎవడైతే కన్వర్ట్ కాలేదో వాళ్ళందరూ అంటరాని వాళ్ళయ్యారు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే బహుశా అంటరానితనం అనేది క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 8వ శతాబ్దం మధ్య భారతదేశానికి పరిచయం అయి ఉంటుంది. అంటే గుప్తుల కాలంలో ఇది విపరీతమైంది, స్టాగ్నేట్ అయింది క్యాస్ట్ సిస్టమ్ అని చెప్పాడు.